This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. Bulletin lo munduga headlines. Works బాధితులకు భరోసా, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి నివేదిక. సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులు, ఆపదలో ఆదుకునే ఫండ్. హైదరాబాద్ లో భారీ బందోబస్తు, హుస్సేన్ సాగర్ వద్ద పెద్ద ఎత్తున నిమజ్జనాలు. వరంగల్లో 40 అడుగుల భారీ మట్టి గణపతి, పర్యావరణమే ప్రధానం. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా 25,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హైదరాబాద్ సివి ఆనంద్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. ఖైరతాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం 1:30 నిమజ్జనం చేసేలా నిర్వాహకులు చర్చించామని, దానికి వాళ్లు అంగీకరించారని తెలిపారు. ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం తిలకించేందుకు పెద్ద ఎత్తున నగర వాసులు హుస్సేన్ సాగర్ పరిసరాలకు వస్తారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని బందోబస్తును ఏర్పాటు చేస్తామని సిపి తెలిపారు. బోడుపల్ వర్క్ బాధితులకు బీజేపీ సభ్యురాలు డీకే అరుణ భరోసా ఇచ్చారు. మేడ్చల్ జిల్లా బోడుపల్ కార్పొరేషన్ ఆర్ఎన్ఎస్ కాలనీలో వర్క్ భూ బాధితులు అభిప్రాయ సేకరణ సమావేశానికి బీజేపీ సభ్యురాలు డీకే అరుణ, మేడ్చల్ ఎంపీ ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వర్క్ భూ బాధితుల అభిప్రాయాలు, బాధలు తెలుసుకున్నారు. కొన్నేళ్లుగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, బిల్డింగ్ అనుమతులు ఉన్నప్పటికీ వర్క్ భూములు అంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు కాలనీల నుంచి డీకే అరుణకు ఫిర్యాదులు అందజేశారు. బాధితులకు న్యాయం చేసేంత వరకు జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఏర్పాటైందని ఆమె అన్నారు. దేశంలో వర్క్ భూములు ఎక్కువగా ఉన్న రాష్ట్రం యూపీ, రెండో రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో మొత్తం 80,000 ఎకరాల భూమి వర్క్ పరిధిలో ఉన్నాయి. వర్క్ బాధితులతో అన్ని కులాలు, మతాలు, వర్గాలు వారున్నారు. ధరణి వచ్చాకే తెలంగాణలో ఈ వర్క్ భూముల పరిధి పెరిగిందని, బోడుపల్ పరిధిలో 300 ఎకరాల స్థలంలో సుమారు 800 కుటుంబాల బాధితులు ఉన్నారు. ఈ సమస్యలు కమిటీ ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి. మనకి టైం ఇస్తున్నారు ఒక పక్క, అదేవిధంగా రాష్ట్రాలకు వచ్చినప్పుడు కూడా, ఆయా రాష్ట్రాలకు వచ్చిన సందర్భంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా వారి వాదనలు కానీ వాళ్ళ రిప్రజెంటేషన్ కానీ తీసుకోవడం కూడా అవకాశం ఇవ్వబోతుంది. మరి అదేవిధంగా బోడుపల్లో ఉన్నటువంటి దాదాపు 7 నుంచి 8,000 మంది కుటుంబాలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఏదైతే ఈ ప్రాంతంలో నివసిస్తున్నారో వారంతా కూడా జేపీసీ కమిటీ మెంబర్గా మా ప్రాంతంకి వచ్చి మీరు అందరు కూడా మా రిప్రజెంటేషన్ తీసుకోవాలి. ఇంతమంది ఒక చోటకు రాలేము, మీరే ఇక్కడికి వచ్చి రిప్రజెంటేషన్ తీసుకొని మా యొక్క సమస్య వినాలి, మా ప్రాబ్లమ్స్ వినాలని కోరిన మీదట ఇక్కడికి పార్లమెంటు సభ్యుడైనటువంటి ఈటెల రాజేందర్ గారు, నేను కూడా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ వీళ్ళందరి యొక్క వీళ్ళ సమస్యలు వినిపించడానికి చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది. వారందరూ పెద్ద ఎత్తున వారి యొక్క సమస్యలు వినిపించిండ్రు, వారి రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు. తప్పకుండా వారి యొక్క సమస్యను జేపీసీ కమిటీకి ఈ యొక్క రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క సమస్యలను కూడా అక్కడ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం ఏదైతే ఉందో, ఎప్పుడైతే 18 తర్వాత ఇక వక్ఫ్ ల్యాండ్లో ఈ యొక్క ప్రాంతాన్ని ప్రకటించిన నేపథ్యంలో అనేక ధర్నాలు, దీక్షలు ఇక్కడ చేసిండ్రు. గతంలో ఇక్కడికి కిషన్ రెడ్డి గారు వచ్చిండ్రు, బండి సంజయ్ గారు వచ్చిండ్రు. అదేవిధంగా ఎన్నికల సమయంలో రాజేందర్ గారికి కూడా వాళ్ళ వినతి పత్రాలను ఇచ్చిండ్రు, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. అన్ని పార్టీల వారు ఈరోజు జేపీసీలో వారి వాదనలు కానీ వారి రికమెండేషన్స్ కానీ తెలుపుతున్నటువంటి నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వారు ఇక్కడ అనేక మంది రైతాంగం తాతల నుంచి వాళ్ళు భూములు చేసుకుంటూ ఇప్పుడు కూడా వాళ్ళే భూములు చేసుకుంటూ పొజిషన్లో ఉన్నటువంటి అనేక భూములలో ఇటువంటి వివాదాలు ఉన్నాయి.
మనం వీటిని పరిష్కరించడానికి మీ యొక్క సలహాలు సూచనలు కూడా మరి జేపీసీకి ఇచ్చే విధంగా ఒక రిప్రజెంటేషన్ మీ ద్వారా జేపీసీకి పంపించవలసిందిగా నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా. సో నేను యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ది జేపీసీగా వీళ్ళందరి యొక్క రిప్రజెంటేషన్స్ ఏవైతున్నాయో వాళ్ళ యొక్క సమస్యల పట్ల ఏ విధంగా నా దృష్టికి తీసుకొచ్చిందో వాటన్నిటిని కూడా జేపీసీ ముందు తప్పకుండా తెలియజేస్తానని, ఇక్కడ మీ అందరి యొక్క సమస్యల పైన జేపీసీ కూడా వినిపిస్తానని చెప్పి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక. చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలోని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న పాకాల రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయడంతో పాటు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరారు. అయితే రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని హామీ ఇచ్చారని ఎంపీ ప్రసాదరావు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నుంచి పాకాల రైల్వే స్టేషన్ను ఆధునీకరించడంతో పాటు పరిసర ప్రాంతాల్లో 8 లైన్లు రైల్వే లైన్లతో పాటుగా కోచ్ ఫ్యాక్టరీని నిర్మించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఈ నెల 9న దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో నిర్వహించిన రైల్వే భద్రతా కమిటీ సమావేశంలో పాకాల రైల్వే స్టేషన్ కు సంబంధించిన పనులను ఆమోదం లభించిందని తెలిపారు. ఈ మేరకు గుంతకల్ డివిజన్ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయన్నారు. భూపాలపల్లి మంజూరు నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని మోగుళ్లపల్లి, టేకుమట్ల, రేగొండ, కొత్తపల్లి, గోరి మండలాల్లో పలు గ్రామాలకు చెందిన మొత్తం 60 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 18,98,500 విలువైన చెక్కులు ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అందజేశారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఆపదలో సీఎం సహాయ నిధి ఆపద్ బాంధవునిలా ఆదుకుంటుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో వందలాది మంది భక్తులకు అన్నదానం చేశారు. కవర్ కానిటువంటి పేద వర్గాలకి వైద్యం కొరకు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇంకా బీమారి వచ్చినటువంటి వాళ్లకు నిమ్స్లో ఎస్టిమేట్ తెస్తే అడ్వాన్స్గా మీరు చికిత్స చేయకముందే ఎల్ఓసి తెచ్చి పేదల కొరకు అడ్వాన్సింగ్గా ఎల్ఓసి పట్టుకొని పోతే చికిత్స అయ్యే విధంగా మరి చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు పేదలందరికీ ప్రభుత్వం ప్రజా పరిపాలన అందించే విధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్యం కొరకు కానీ విద్య కొరకు కానీ ప్రాధాన్యతని ఇస్తూ ఈరోజు మరి ముఖ్యంగా నిధులు కూడా కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తూ, ఈరోజు రాబోయేటువంటి రోజుల్లో అన్లిమిటెడ్గా హెల్త్ కార్డ్స్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వము మరి మహబూబ్ నగర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బెక్కరి అనిత, వైస్ చైర్మన్ గా పెద్ద విజయ్ ముద్రాజ్ బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి ఎప్పటికైనా ఫలితం లభిస్తుందని చెప్పడానికి నేడు ఈ పదవులే నిదర్శనమని వారన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎప్పటికప్పుడు రైతుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించే మార్గంలో నడుస్తామని, దళారీ వ్యవస్థను రూపుమాపుతామని అంటున్న మార్కెట్ కమిటీ చైర్మన్ అనితతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల కేంద్రంలో కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ల యొక్క నియామకం ముగియడంతో కొత్త మార్కెట్ కమిటీ చైర్మన్లు ఛార్జ్ తీసుకున్నారు. దానిలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా బెక్కరి అనిత బాధ్యతలు స్వీకరించారు. వారు మనతో ఉన్నారు, మాట్లాడని చెప్పండి మేడం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు సాధికారత కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మీకు మొట్టమొదటిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా దీనికి ఏ మచ్చ లేకుండా మార్కెట్కి మంచి పేరు తెస్తా అని సందర్భంగా మేడం, అయితే భారతదేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, రైతే రాజు అంటారు. అటువంటి పాలన మీరు ఇప్పుడు బాధ్యత స్వీకరించబోతుండ్రు. ఎట్లా అనిపిస్తుందో, మీరు ఎలా మేలు చేయబోతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు వేరేది ఏదైనా బాధ్యత అప్పచెప్పినా అంత సంతోషం పడకుంటున్నాము. నాకు రైతులతోని రోజు ఇంటరాక్ట్ అయ్యే ఒక అవకాశం కల్పించినందుకు ముందుగా మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఉదయం లేస్తే వాళ్ళతోనే, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి ప్రభుత్వం కాబట్టి వాళ్ళతో నాకు ఇంటరాక్షన్ ఉంటుంది పొద్దున్న లేసి, కాబట్టి చాలా సంతోషంగా ఉంది నాకు.
అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఎంతోమంది ఆందోళన చేసిన పరిస్థితి అయితే మార్కెట్ యార్డ్లో కనబడుతుంది. మీరు అటువంటి దానిని ఎలా ఢీకొనబోతున్నారు? ముందు భవిష్యత్తులో రైతులకు ఎలా మేలు చేయబోతున్నారు రైతుల పక్షాన? రైతులకు ఏ సమస్య వచ్చినా వాళ్ళు పొద్దున్న లేసి నేను ఇక్కడనే అవైలబుల్ ఉంటాను, అందుబాటులో ఉంటాను అందరికీ. వాళ్ళ సమస్యలు నేరుగా వచ్చి నా దగ్గర చెప్పుకోవచ్చు. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా నా పరిధిలో ఉన్నంత వరకు నేను ఇంకా పెద్దలకు వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి ఎంత వీలైతే అంతవరకు నేను శాయశక్తుల కృషి చేసి వాళ్ళందరి ఏ సమస్యలు ఉన్నా పరిష్కరించే దిశగా ప్రయాణిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఏదైతే నాకు బాధ్యత స్వీకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా రైతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ తెలుపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రథమ స్థానంలో మహబూబ్నగర్ మార్కెట్ యార్డ్ను నిలబెడతానని వారు హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ కుమార్తో చందు, ఫోర్సైజ్ టీవీ, మహబూబ్నగర్. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లా వరంగల్ జిల్లా కేంద్రంలో 40 అడుగుల భారీ మట్టి గణపతిని నిర్మించారు. తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంలో ఈ విగ్రహం నిలిచింది. మొదటి స్థానంలో ఖైరతాబాద్ గణపతి ఉండగా 2వ స్థానంలో వరంగల్ ఎల్లమ్మ బజార్లో ఉన్న ఈ విగ్రహం నిలిచింది. ఈ గణపతిని 8 మంది శిల్పులు 2 నెలల పాటు శ్రమించి చేశారు. గణపతి దగ్గర 11 మంది వేద పండితులతో ప్రతిరోజు నిత్య పూజలతో పాటు యజ్ఞాలు, హోమాలు, చండీయాగాలు నిర్వహిస్తున్నారు. సుమారు ఇప్పటి వరకు 2 లక్షల నుంచి 3 లక్షల భక్తులు ఈ గణపతిని దర్శించుకున్నారని అంచనా. ఈ గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్లే పరిస్థితులు లేకపోవడం వల్ల గణపతి మండపంలోనే పాలాభిషేకం పాలతో కరిగించి ఆ మట్టిని ట్రాక్టర్ల ద్వారా మట్టి వినాయకుల్ని పూజిద్దాం, వాతావరణాన్ని కాపాడుదాం అనే ఉద్దేశంతో వరంగల్ పట్టణ కేంద్రంలో సుమారు 40 అడుగుల మట్టి వినాయకుని ఏర్పాటు చేసి వరంగల్ ప్రజలకు వినాయక చవితి ఉత్సవాలకు ముందుకు తీసుకొచ్చారు ఆగుతోట సంజయ్ గారు. మనం చూసుకోవచ్చు వరంగల్ పట్టణ కేంద్రంలో సుమారు 40 అడుగుల పైచలకు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లేని విధంగా, అంటే వరంగల్లో ఇంతకుముందు ఎవరూ చేయని విధంగా వరంగల్లో మట్టి వినాయకుడు ఏర్పాటు చేయడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా వినాయకుని ముందు 365 కిలోల ప్రసాదం లడ్డూను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రత్యేకత అంటే రోజుకు కిలో చొప్పున 360 రోజులకు సంబంధించి, అంటే రోజుకు కిలో ప్రసాదాన్ని అక్కడ దేవునికి సమర్పించిన విధంగా సంవత్సరం మొత్తం ఆ దేవునికి మనం ప్రసాదం అందించామనే ఉద్దేశంతో మాత్రం 365 కిలోల బరువున్న ప్రసాదం అక్కడ పెట్టడం జరిగింది. ఈ మట్టి కూడా ఒక ప్రత్యేకత ఉందంటారు. అంటే లోకల్ ఉన్న మట్టి ఆ విగ్రహం తయారు చేసి చేయడం వల్ల కొంత మార్పులు చేయబడుతుంది. కానీ ఈ మట్టి ప్రత్యేకత అంటే వేరే ప్రాంతం నుంచి ఈ మట్టిని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ దీని ప్రత్యేకత అంటే మాత్రము ఈ నవరాత్రులు, అంటే నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇక్కడ అలా కాకుండా కొన్ని రోజులు ఇక్కడనే ఉంచేసి, అంటే 16 రోజుల 21 రోజుల ఇలా పూజ అందిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే పాలను తీసుకొచ్చి నిమజ్జనం రోజు వేరే వెళ్ళి, అంటే దీన్ని తరలించే ప్రక్రియ లేకుండా తరలించాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని ఎన్ని రోజులు ఇక్కడ పూజలు జరుపుతారో పూజలు అయిన అనంతరం దీన్ని నిమజ్జనానికి వెళ్ళే ముందు పాలతోటి ఈ విగ్రహాన్ని పాలాభిషేకం చేసిన తర్వాత ఇక్కడనే ఆ నిమజ్జనం చేసే విధంగా దానికి కార్యక్రమం చేపట్టారు. అంతేకాకుండా పూర్తిగా 2 వాటర్ ట్యాంకులతోటి దీన్ని మొత్తం శుద్ధి చేసి దాని తర్వాత ఆ మట్టిని మొత్తం తీసుకెళ్ళి పక్కనే ఉన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. మట్టి గణపతి పెట్టడానికి ప్రధాన కారణం పర్యావరణాన్ని కాపాడేందుకు. అందరూ విగ్రహాలు అనగానే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వికృత రూపాలతోని విగ్రహాలు చేస్తున్నారు. ఈ యొక్క రూపము ఇట్లా మట్టి వినాయకుడిని చేస్తే ఒక స్ఫూర్తి అయినా మండపాలకు వస్తుందని ఒక సంతోషంగా నేను ఈ విగ్రహాన్ని చేశాను. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాన్ని చేయాలి, మట్టి విగ్రహాన్ని పూజించాలని కోరుతున్నాను. అలాగే దాదాపు 45 రోజులు కష్టపడి ఒరిస్సా నుంచి 8 మంది శిల్పీలను పిలిపించి ఇక్కడే మట్టి విగ్రహం చేపించాము. అంతేకాకుండా దీనికి ప్రత్యేకత ఇంకొకటి ఉంది. ఈ నెల 22 నాడు ఇక్కడే స్వామివారికి పాలాభిషేకంతో ఇక్కడనే కరిగించి ఇక్కడనే నిమజ్జనం చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా ఈ నిత్యము 10 మంది వేద పండితులతోటి నిత్యము గణపతి హోమాలు, చండీ హోమాలు, ప్లస్ స్వామివారికి మరకతలింగానికి, ప్లస్ స్వామివారికి పంచలోహ విగ్రహాలకు అభిషేకాలు, మహా ఆరతి, ఓన్లీ ఆధ్యాత్మికంగానే ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు గణపతి అనగానే అమ్మవారికి నిష్ఠ ఉండాలి అది అని అంటారు. ఫస్ట్ గణపతికే నిష్ఠగా ఉండాలి. ఫస్ట్ ముక్కోటి దేవతలకు ఫస్ట్ పూజ చేసేది గణపతికే కాబట్టి
ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలి. మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో మాత్రం వరంగల్ ఇటువంటి కార్యక్రమం చెప్పడం చాలా గొప్పతనకొచ్చు. కెమెరామెన్ బాల్తో సుహాకర్, 4 టీవీ, వరంగల్. కేంద్రం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకుంటుందన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరు నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ కాలువను ఆయన పరిశీలించారు. అనంతరం మల్లాయిగూడెంలో వరదలకు దెబ్బతిన్న పంటను, కట్టకాచారంలో విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విపత్తుకు సంబంధించిన 1300 కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందని, కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరేందుకు పూర్తి అంచనాలతో ప్రధానమంత్రిని కలుస్తామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని రేవంత్ రెడ్డి అభద్రతకు లోనవుతున్నారని స్టేషన్ కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అని చూడకుండా హరీష్ రావుని అడవిలకు తీసుకెళ్లడం దారుణమని, లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయిందని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల చట్టాలని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చేర్చారని అన్నారు. నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా హైకోర్టు బెంచ్కి, సుప్రీంకోర్టుకు వెడతాడడం సరికాదన్నారు. చట్టం అమలు పరచాలనే కార్యక్రమంలో మాట్లాడిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 1985లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో ఉన్న కొన్ని లోగుసుల వల్ల ఇప్పటివరకు కొన్ని నిర్ణయాలు జరిగినాయి. తర్వాత తన తనయుడు రాహుల్ గాంధీ గారు మొన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవ్వరు కూడా పార్టీ ఫిరాయింపు చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పార్టీ ఫిరాయిస్తే, ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి పోతే వాటిని బహిష్కరించాలని ఆ ఎన్నిక చెల్లనేరదని పెట్టేసి దానికి ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు గౌరవ సింగిల్ జడ్జితో కూడిన జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడే కార్యక్రమం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్దలు పార్టీ ఫిరాయింపు చట్టం ఏం చెప్తుందంటే, ఒక పార్టీలో గెలిచి అది ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఆ పార్టీలో నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒకవేళ కనుక పార్టీ మారాలన్నప్పుడు ఏ పార్టీ నుండి అయితే గెలిచినమో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. గెలిచిన పదవికి రాజీనామా. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం చోటు చేసుకుంది. 2 యువకులు 17 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. మైనర్ బాలిక ఒంటరిగా రావడం గమనించి ద్విచక్ర వాహనంపై బలవంతంగా లాక్కెళ్లినట్టు చిలకలపూడి సిఐ నబీ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పవన్ కుమార్ అని అతను అత్యాచారం చేశాడని చెప్పి రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. నమోదు చేసి కేసును దర్యాప్తు చేయడం జరుగుతుంది. దర్యాప్తులో వచ్చిన అంశాలను బట్టి తగిన చర్యలు తీసుకుంటారు. ఇది గత శుక్రవారం సాయంత్రం 8:30 ఆ టైంలో జరిగినట్టుగా ఇన్ఫార్మేట్ ఎవరైతే ఉందో, విక్టిమ్ ఎవరైతే ఉందో విక్టిమ్ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది.
కర్కగూడ మండలం రఘునాథపాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్పై విచారణకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం బృందాన్ని మనుగూరులో అరెస్టు చేయడాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జెడ్పీ సెంటర్లో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లో చేస్తుందని వారు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వం కనీస విచారణకు కూడా మానవ హక్కుల సంఘం నాయకులను వెళ్లనీయకపోవడంపై ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని వారు అన్నారు. అరెస్ట్ చేసిన మానవ హక్కుల సంఘం నాయకులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కోసం వెళ్తున్న బృందాన్ని అరెస్ట్ చేయడం అంటే ఇది ఖచ్చితంగా పోలీసులు వాస్తవాలు బయటికి రాకుండా చేయడం మాత్రమే అవుతుంది. అంటే పోలీసులు వాళ్ళు చెప్పకనే చెప్తా ఉన్నారు ఇది బూటకపు ఎన్కౌంటర్ అని. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆయన అధికారంలో రాకముందు ప్రజా హక్కులు లేకపోతే పౌర హక్కుల నేతలతో ఆయన మాట్లాడాడు. నా అధికారం నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్కౌంటర్లు ఉండవు, నిర్బంధాలు ఉండవు, లేకపోతే ఎలాంటి నిర్బంధ చట్టాలను ప్రయోగించనని చెప్పిన ఆయన ఈరోజు అక్రమంగా 6గురిని పొట్టన పెట్టుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉన్నది. గత 4వ తారీఖున జరిగినటువంటి కరగూడెం దగ్గర జరిగినటువంటి మావోయిస్టుల ఎన్కౌంటర్ని వాస్తవాలు ఏందనేది వెలికి తీసి ప్రజలకు తెలియజేయడం కోసం అక్కడ ఎన్కౌంటర్ జరిగింది, మాకు వచ్చినటువంటి సమాచారం బూటకంగా వాళ్ళకి పక్కా సమాచారంతో పట్టుకొని కాల్చి చంపారని తెలిసి అసలు వాస్తవాలు ఏందని తెలుసుకోవడం కోసమని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో మేము బృందంగా బయలుదేరి వెళ్తే ఈరోజు తెల్లవారుజామున 6:30 గంటలకి బస్సుని మధ్యలోనే ఆఫ్ చేసి మనుగూరు దగ్గరలో మొత్తం ఉన్నటువంటి బృందం మొత్తాన్ని అరెస్ట్ చేశారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు 6 హామీలతో పాటు 7వ హామీని ఒక ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తామన్న 7వ హామీని కూడా ఆయన హామీ ఇచ్చి ఉన్నారు. మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. గతకాలపు బూటకపు ఎన్కౌంటర్లు కొనసాగుతూ ఉన్నాయి. పోనీ ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం నిజ నిర్ధారణ కోసం వెళ్ళేటువంటి వారిని కనీసము ఆ కార్యక్షేత్రానికి వెళ్ళి పరిశీలించేటువంటి హక్కు కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పోలీసులు ఈ అక్రమ అరెస్టులు చేయటము అంటే గత ఎన్నికల్లో మీరు ఇచ్చిన 7వ హామీని మీరే తొంగలో తొక్కినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే పౌర హక్కులను కాపాడటం కోసం ప్రభుత్వం ఎట్లయితే హామీ ఇచ్చిందో నిలబడాలని చెప్పి అరెస్ట్ చేసిన పౌర హక్కు సంఘ నాయకులని తక్షణమే విడుదల చేయాలని చెప్పి అదేవిధంగా బూటకపు ఎన్కౌంటర్ లేని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈరోజు మొన్న జరిగినటువంటి కరకగూడెం బూటక ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి అక్కడ నిజ నిర్ధారణ కోసం వెళ్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శితో పాటు మరొక 13 మందిని అక్రమంగా అరెస్టు చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో బూటక ఎన్కౌంటర్లు ఉండవని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇవాళ 6 నెలలు గడవ ముందుకే ఎన్కౌంటర్ పేరుతో మరొకసారి రక్తటేరులను పారిస్తూ ఉన్నది. ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే గొంతులపైన ఇవాళ రాజ్యం కర్కశంగా వ్యవహరిస్తూ ఉన్నది. తెలంగాణతో పాటు ఇవాళ దేశవ్యాప్తంగా దండకారణ్యంలో ఇవాళ అనేక మందిని ఆదివాసులపైన దాడులు చేస్తూ ఇవాళ హత్యాకాండని కొనసాగిస్తూ ఉన్నది. ముఖ్యంగా రాజ్యం హింస వరంగల్ మట్టెవాడలోని గోపాలస్వామి గుడి దగ్గర శ్రీ కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న శ్రీఫలాలతో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. కాలనీవాసులు ఈరోజు 4 సైడ్స్ టీవీతో మాట్లాడుతూ మేము గత 15 సంవత్సరాల నుంచి గణపతి మండపాన్ని నిర్మిస్తున్నాము. ఒక్కో సంవత్సరం ఒక్కో విధంగా ఏర్పాటు చేస్తాము. ఈ సంవత్సరం చిన్న కొబ్బరికాయలతో చేశాము. ఈ శ్రీఫలాలు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శ్రీఫలాలు ఖరీదు ఒకటి 40 రూపాయల చొప్పున 90,000 శ్రీఫలాలను ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించామని తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తయారు చేయడం వల్ల పర్యావరణానికి రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది మట్టెవాడ వరంగల్. మేము గత 23 సంవత్సరాలుగా గణనాథుని నిర్వహించడం జరుగుతుంది. మట్టి గణపతిని మరియు కాన్సెప్ట్ అనేది ఒక కొత్త రకంగా ఏదైనా ఒక వెరైటీ తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో ఫస్ట్ ఇయర్ గవ్వలతో పెట్టినాము, ఒకసారి మళ్ళీ ఖర్జూరతో పెట్టాము, తర్వాత ఈసారి
శ్రీఫలాలతోని చేయడం జరిగింది. ఇవి మేము 9,000 శ్రీఫలాలు అయితే అని అనుకున్నాం, కానీ అంతకంటే ఎక్కువ అయ్యాయి. ఈ కాన్సెప్ట్ కావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పర్యావరణ పరిరక్షణ ఒకటి, ప్లస్ ఈ ఒక వెరైటీ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇది మన దగ్గర ఎక్కడ దొరకలేదు, కొన్ని వేరే దగ్గర నుంచి హైదరాబాద్ అటు ఇటు నుంచి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఎక్కువ కాస్ట్ అనే వరకు మనం వేరే కానించి కొన్ని బెంగళూరు అటు నుంచి తెప్పించి వాళ్ళకు ఒక 2 నెలల ముందే విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చి వాళ్ళు ఇక్కడ చేయడానికి 5 రోజులు పట్టడం జరిగింది. ఇక్కడ 5 రోజులు వాళ్ళు ఉండి వీటిని అతకబెట్టడం జరిగింది. ఇది చాలా పవిత్రమైన శ్రీఫలాలు, చాలా పవిత్రమైన ఉద్దేశంతో అయ్యగారు కూడా చేశాడు. 9 రోజులు గణనాథుని వేసడం జరుగుతుంది. మళ్ళీ ఆదివారం రోజు అన్నపూజ మరియు అన్నదానం చేయడం జరుగుతుంటుంది. మరియు శుక్రవారం రోజు కుంకుమ పూజ, ప్రతిరోజు నిత్య పూజ, సాయంత్రం అల్పాహారం, ఏదైనా ఒక అల్పాహారాన్ని పెట్టడం జరుగుతుంటుంది. శ్రీ కాకతీయ యువత మాకు సహకరించిన ప్రతి ఒక్క దాతలకు పేరున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీఫలం అంటే చాలా మందికి తెలియదు. శ్రీఫలం అంటే ఏంటి? శ్రీఫలం అనేది ఇది లక్ష్మీదేవికి ప్రత్యేక స్వరూపం అన్నట్టు, లక్ష్మీదేవి పరోక్ష స్వరూపం అన్నట్టు. శ్రీఫలం అంటే కొబ్బరి బొండం ఏదైతే ఉంటుందో చిన్న కొబ్బరికాయ ఉంటుంది, అది లక్ష్మీదేవికి ఇష్టమైంది. ఇది గురువారం రోజు కానీ, శుక్రవారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఇళ్ళల్లో పెట్టుకొని దేవుని దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని మళ్ళీ దాన్ని మన బీరువాలో పెట్టుకోవడం జరుగుతుంది. ఇది చాలా శ్రేష్టమైంది. ఆ ఉద్దేశంతో మేము ఇది తెలవాలనే ఉద్దేశంతో మేము ఇది శ్రీఫలాన్ని తీసుకోవడం జరిగింది. దీన్నే ఈసారి కంటిన్యూ చేయడం, ఈసారి మాకు బాగా ప్రచారం కూడా జరిగింది. ఒక్క శ్రీఫలం ఇక్కడ మన దగ్గర 40 రూపాయలు 30 రూపాయలు అన్నారు. మేము వేరే దగ్గర నుంచి తెప్పించాం కాబట్టి 12 రూపాయలకు 14 రూపాయలకు పడ్డది. కొన్ని 1,75,000 రూపాయల వరకు అదైంది. మళ్ళీ విగ్రహానికి 40,000 విగ్రహం, మళ్ళీ మొత్తం మట్టి విగ్రహాన్ని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బుచ్చిబాబు టోర్నమెంట్ ని గెలుపొందిన హైదరాబాద్ క్రికెట్ టీమ్ కి హెచ్సిఏ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ క్రికెట్ టీం చెన్నైలో జరిగిన బుచ్చిబాబు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన సందర్భంగా క్రికెట్ టీం కి 25 లక్షల నగదు బహుమతిని హెచ్సిఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు ప్రకటించారు. హెచ్సిఏ టీం కి హెడ్ ఆపరేషన్ గా ఉన్న మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వారికి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని టోర్నమెంట్లలో హైదరాబాద్ క్రికెట్ టీం అనేక విజయాలు సాధించి రంజీ టోర్నమెంట్లో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీం సభ్యులతో పాటు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ రావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీజన్లోని మంచి స్టార్ట్ ఇచ్చినాం. బుచ్చిబాబు టీంలో ప్రతి మ్యాచ్ను గెలుచుకుంటూ ఫైనల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్తో మా ప్లేయర్స్ అందరూ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన పాత గ్లోరీని నిలబెట్టుకుంటూ గత 7 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ బుచ్చిబాబు టోర్నమెంట్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి గెలవడం జరిగింది. ఇది శుభారంభం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి. దీంతోపాటు రంజీ కప్ గెలిచేంత వరకు కూడా ఎక్కడ ఆగకుండా ప్రయత్నం జరుగుతూనే ఉంటుందని మీ అందరికీ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రామిస్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు మాకు వెంకటేష్ ప్రసాద్ గారి ద్వారా డబల్ బలం రావడం జరిగింది. ఆల్రెడీ మా దగ్గర ఉన్న మంచి కోచ్లతో సపోర్టుగా మా వెంకటేష్ ప్రసాద్ గారు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ ఆపరేషన్ హెడ్గా తీసుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మెన్స్ టీమ్ని, ఉమెన్స్ టీమ్ని ఇంకా బాగా మంచి పర్ఫార్మెన్స్ చూపించుకుంటూ వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చి క్యాంపులు కూడా పెట్టుకుంటూ వారిని ఇంకా బాగా తర్ఫీదు ఇచ్చుకుంటూ వారికి కావాల్సిన క్రికెట్ మెలకువలన్నీ నేర్పిస్తూ నెక్స్ట్ మ్యాచ్లు అన్నిటి కూడా రెడీ చేస్తున్నాం. రాబో సీజన్ అంతా కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని లీగ్ మ్యాచ్లు, అంతేకాకుండా బోర్డు మ్యాచ్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని మ్యాచ్లు మంచిగా ఆడి అన్నిటిలో పర్ఫార్మెన్స్ బాగేది. ఈసారి రంజీలో పర్ఫార్మెన్స్ మంచి చేస్తుందని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నా. నెక్స్ట్ రంజీలో మా పర్ఫార్మెన్స్ ఫైనల్లో కూడా ఉంటుందని చెప్తున్నా. దీంతో పాటు ఆగకుండా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఐపీఎల్లో 5 to 7 ప్లేయర్స్ ఉండాలని, దిలీప్ ట్రోఫీలో అండ్ రంజీ గెలవాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఏదైతే విన్నింగ్ టీం ఉందో బుచ్చిబాబు టీంకి మేము 25 లక్షలు వాళ్ళకి అనౌన్స్ చేయడం జరిగింది. ఇంతేకాకుండా మా ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎప్పుడెప్పుడు బాగుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇంకా మంచి ప్రైజ్ మనీని అనౌన్స్ చేస్తామని తెలియజేస్తూ మా ప్లేయర్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈజ్ వెరీ హ్యాపీ అండ్ బాయ్స్ గో ఆన్. థ్యాంక్ యూ. మంచి రోజులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి మొదలైనాయి. సీజన్లోని మంచి స్టార్ట్ ఇచ్చినాం. బుచ్చిబాబు టీంలో ప్రతి మ్యాచ్ను ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.